ప్రేమధార బైబిలు అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం. యేసుక్రీస్తు రెండవ రాకడను వివరిస్తూ విశ్వాసులను బలపరిచే ఉద్దేశ్యంతో అపోస్తలుడైన పౌలు రాసి వాక్య భాగం 2 థెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 9వ వచనం వరకు సావధానంగా వినండి. పౌలు థెస్సలోని సంఘానికి ఉత్తరం రాస్తూ అన్నాడు, సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారం ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడే నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పించబడే నిమిత్తము మా కోసం ప్రార్థించండి. విశ్వాసం అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడతాడు. మేము మీకు ఆజ్ఞాపించే వాటిని మీరు చేస్తున్నారని, ఇక చేస్తారని ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. దేవుని యందలి ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలిగేటట్లు ప్రభువు మీ హృదయాలను ప్రేరేపించునుగాక. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకునే ప్రతి సహోదరుని వద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపిస్తున్నాము. ఏలాగు మమ్మును పోలి నడుచుకోవాలో మీకు తెలుసు. మేము మీ మధ్యన అక్రమముగా నడుచుకొనలేదు, ఎవరి వద్ద ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని ప్రయాసముతో కష్టముతో రాత్రింబగళ్లు పనిచేస్తూ జీవనము చేశాము. మీరు మమ్మును పోలి నడుచుకోవాలని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకోవడానికే ఈలాగు చేశాము గాని మాకు అధికారము లేదని చెయ్యలేదు. ప్రియ శ్రోతలు వింటున్నారా? యేసుక్రీస్తు రెండోసారి రాబోతున్నాడు. ఆయన రాకడ మనలను మెళుకువగా ఉంచుతుంది. ఈ పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు విశ్వాసులను హెచ్చరిస్తూ మీరు దేవుని వాక్యంలో స్థిరపడాలి అన్నాడు. దేవుడు మన హృదయాలకు ఆదరణ కలుగజేస్తాడని ధైర్యం గొలిపే మాటలు చెప్పాడు. ప్రతి సత్కార్యమందు సద్వాక్యమందు దేవుడు మనలను బలపరుస్తాడు అన్నాడు. యేసుక్రీస్తు మన ప్రభువు. వ్యక్తిగతంగా ఆయనకు మనం విధేయులం. అన్ని విషయాలలో ఆయనకు లోబడతాము. ఆయన మాటే మనకు శిలాశాసనం. క్రీస్తునందు మనకున్న విశేషమైన స్థితిని, పదవిని పౌలు పేర్కొన్నాడు. మనము ఏర్పరచుకొనబడిన వారము. ఆది నుండి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ఆత్మ మనలను పరిశుద్ధపరుస్తాడు. మనము రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలని మనలను పిలిచాడు. పౌలు మాటల్లో ఆధ్యాత్మిక భావాలు మనలను ఎంతో ప్రోత్సాహపరుస్తాయి. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వచ్చాము. మనకెన్నో బాధ్యతలున్నాయని, మన ప్రవర్తన మన పిలుపునకు తగినట్లు ఉండాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా పౌలు ఇదే మాట అన్నాడు. మీరు సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనడంలో
శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహిస్తూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోండి. విశ్వాసులు తమ ప్రవర్తనలో స్థిరులై ఉండాలి. ప్రభువు వాక్యం శీఘ్రముగా వ్యాపిస్తున్నది. ప్రభువు వాక్యానికి మహిమ కలుగుతున్నది. మా కోసం ప్రార్థించండి. మూర్ఖులు దుష్టులు మా చుట్టూరా ఉన్నారు. వారి చేతిలో నుండి దేవుడే మమ్మలను తప్పించాలి. విశ్వాసం అందరికీ ఉండదు. ఈ దుష్టలోకంలో మనం ఎలా నడవాలో పౌలు చెప్తున్నాడు. దేవుని వాక్యమే మన ప్రవర్తనకు ఆధారం. తుదకు సహోదరులారా, మా కోసం ప్రార్థించండి అని ఈ పత్రిక ముగింపులో ఈ మాట అంటున్నాడు. మా కోసం ప్రార్థించండి. ప్రతి విశ్వాసి ప్రార్థించాలి. ప్రార్థన ఏ కొద్ది మందికో పరిమితం కాదు. మనము చేసే ప్రతి పని వెనక ప్రార్థన ఉండాలి. లేకపోతే పని సవ్యంగా జరగదు, సఫలం కాదు. సువార్తికుడు గాని బోధకుడు గాని విజయం సాధించాలంటే అనేక మంది విశ్వాసులు వారి కోసం ప్రార్థిస్తూ ఉండాలి. థెస్సలోని సంఘస్థులు తన కోసం ప్రార్థన చెయ్యాలని పౌలు కోరుతున్నాడు. ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించాలంటే, ప్రభువు మహిమపరచబడాలి అంటే మీరంతా ప్రార్థించాలి. పౌలు గొప్ప అపోస్తలుడు, అనగా సువార్తికుడు, క్రీస్తు రాయబారి, కాపరి, వాక్య బోధకుడు, సువార్తికుడు. థెస్సలోని సంఘానికి పౌలు చేసిన సేవ అంతా ఇంతా కాదు. వారిని ప్రభువు దగ్గరికి నడిపించాడు. వారికి ఆధ్యాత్మిక విషయాలెన్నో బోధించాడు. పత్రికల్లో తాను ఒక కాపరిగా వారికి ఉపదేశిస్తున్నాడు. వారికి ఆదరణ గొలిపే మాటలు చెప్తున్నాడు. సలహాలిస్తున్నాడు. హెచ్చరికలు చేస్తున్నాడు. సహోదరులారా, మా కొరకు ప్రార్థించండి. మీ మధ్యన జరుగుతున్న వాక్య పరిచర్యను బట్టి నాకెంతో సంతోషం అంటున్నాడు పౌలు. ఈ రోజున కూడా సంఘస్థులు తమ కాపరి కోసం ప్రార్థించాలి. వాక్యం దేశమంతటా వ్యాపించాలి. ప్రభువుకు మహిమ కలగాలి. వాక్యాన్ని మనం ఘనపరచాలి. మన జీవితాల్లో వాక్యానికి ప్రథమ స్థానమివ్వాలి. వాక్యాన్ని ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయకూడదు. సోదరుడా, సోదరి, నీవు వాక్యాన్ని మనసారా నమ్ముతున్నావా? అయితే వాక్యంలో ఏమున్నదో నీకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. సంఘ నాయకుల కోసం ప్రార్థించండి. ఒక సంఘానికి కాపరిగా ఉండడం మామూలు విషయం కాదు. అది ఎంతో బాధ్యతతో కూడిన సేవ. సంఘ బిడ్డలలో రకరకాల వ్యక్తులుంటారు. కొందరు మూర్ఖులు, దుష్టులు ఉండవచ్చు. సంఘంలో అలాంటి వారు ఉంటారా అంటే ఉంటారు, ఉన్నారు. ఇది చేదు నిజం. అట్టి వారి బారి నుండి దేవుడే కాపాడాలి. సువార్తికుడి పని మంత్రసాని పని లాంటిది. అది ముఖ్యమైన పరిచర్య. బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను సువార్తికుడు సంఘానికి అప్పగిస్తాడు. సంఘమే విశ్వాస గృహం. సంఘం ఆ బిడ్డను పెంచుతుంది, వాక్యాహారమిచ్చి పోషిస్తుంది. ఆ బిడ్డ యొక్క అక్కరలన్నీ తీరుస్తుంది. ఇదంతా కాపరి పని. సంఘంలో ఆధ్యాత్మికంగా పసిపిల్లలున్నారు, వయోవృద్ధులు ఉన్నారు. కాపరుల కోసం ప్రార్థన చెయ్యండి. కాపరి వాక్యాన్ని బోధిస్తాడు. వాక్యాన్ని అందరికీ అర్థమయ్యే రీతిగా వివరిస్తాడు. దేవుని పక్షాన నిలువబడతాడు. కాపరులకు మనం చేయూత ఇవ్వాలి. వారితో సహకరించాలి. కాపరి ఎంతో బరువు మోస్తున్నాడు. అతనికి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. సువార్తికునికి ఇన్ని సమస్యలుండవు. వాక్యం చెప్పి మరో చోటికి వెళ్లిపోతాడు. పౌలు ప్రార్థన కోసం అడుగుతున్నాడు. మూర్ఖులైన దుష్టుల చేతిలో నుండి విడిపించబడాలని కోరుతున్నాడు. సువార్త సరిగా వ్యాపించకపోవడానికి కారకులు సంఘంలోనే ఉన్నారు. సంఘబిడ్డలే కాపరికి ఎదురు తిరుగుతారు. వాక్యం ప్రకటించకుండా అడ్డు తగులుతారు. పౌలంటున్నాడు, విశ్వాసం అందరికీ లేదు. అనగా అపొస్తలులు బోధించిన దానిని అమలుపరచరు. అపొస్తలుల బోధే సంఘానికి పునాది. అదే బోధను ఇప్పుడు మనం బోధిస్తున్నాము, ప్రకటిస్తున్నాము. క్రీస్తు రెండోసారి వస్తాడని అందరికీ తెలుసు. ఆయన రాకడను అందరూ కోరతారు.
అయితే ఆ సత్యానికి అనుగుణంగా అందరూ జీవించరు. ఇదే మాట పౌలు థెస్సలోని సంఘస్థులకు చెబుతున్నాడు. యేసు వస్తాడని మనము నమ్మితే, ఆయన రాకడను ప్రేమించేవారమైతే దేవుని వాక్యానికి జీవితంలో ప్రథమ స్థానమిస్తాము. మన ప్రవర్తనను వాక్యానికి అనుగుణంగా మలుచుకుంటాము. ప్రభువు నమ్మదగినవాడు. ప్రభువు మిమ్ములను స్థిరపరుస్తాడు, దుష్టత్వము నుండి కాపాడుతాడు. ప్రభువు మనలను విడువడు, ఎడబాయడు. ఆయన ఎంతైనా విశ్వసనీయుడు. ఆయన మనలను స్థిరపరుస్తాడు, కాపాడుతాడు. సంఘ బిడ్డలలో అనేకమైన ఒడుదుడుకులు కనపడుతున్నాయి. వాక్యమందు వారిని స్థిరపరచాలి. వాక్యం నీ జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చెయ్యాలి. ప్రభువు తన వాక్యము ద్వారా పనిచేస్తాడు. దేవుని వాక్యమే నిన్ను దుష్టత్వము నుండి కాపాడుతుంది. బైబిలు నిన్ను పాపము నుండి దూరంగా ఉంచుతుంది, లేదా పాపము నిన్ను బైబిలు నుండి దూరం చేస్తుంది. పౌలంటున్నాడు, మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తున్నారు, ఇక ముందు కూడా చేస్తారని మా నమ్మకం. పౌలు కొన్ని ఆజ్ఞలను మొదటి పత్రికలో పేర్కొన్నాడు. ఇంచుమించు 22 ఆజ్ఞలు థెస్సలోని మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఉన్నాయి. పాత నిబంధన 10 ఆజ్ఞలు కాదు, ఇక్కడ 22 ఆజ్ఞలున్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. ప్రభువునందు మిమ్మును గూర్చి నాకు నమ్మకం ఉంది అంటున్నాడు. వారిని ప్రభు హస్తాలకు అప్పగిస్తున్నాడు. తన ద్వారా దేవుడు వారికి చెప్పింది వారు చేస్తారని తనకెంతో నమ్మకం. థెస్సలోని సంఘస్థులు తమ సాక్ష్యాన్ని కాపాడుకుంటారని పౌలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ప్రేమ, ఓర్పు మీకు కలగాలి. దేవుని యందలి మీ ప్రేమ వర్ధిల్లాలి. క్రీస్తు చూపిన ఓర్పు, ఆయన మనస్సు మీకు కలగాలి. ప్రభువే మీ హృదయాలను ప్రేరేపించాలి. దేవుని ప్రేమయందు విశ్వాసి నడుచుకోవాలి. దేవుని ప్రేమ మన హృదయాలలో కృమ్మరించేవాడు పరిశుద్ధాత్మే. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను నీవు వ్యక్తం చేయడానికి పరిశుద్ధాత్మ నిన్ను బలపరుస్తాడు. దేవుని ప్రేమ మనకు అనుభవైక వేద్యం చేసేవాడు పరిశుద్ధాత్మ. ప్రేమ ఆత్మ ఫలం. సహజంగా నీకు ప్రేమ లేదు. మనము ఎవరిని ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి, ఇదంతా పరిశుద్ధాత్మే నిర్వహిస్తాడు. మన స్వంత మనస్సు ఇక్కడ పనిచెయ్యదు. క్రీస్తు చూపిన ఓర్పు మనం చూపాలి. క్రీస్తు రాకడ కోసం కనిపెట్టాలి. కంగారు పడవద్దు, కలవరపడవద్దు. కొందరు సహోదరులు అక్రమంగా ప్రవర్తిస్తున్నారు. వారి వద్ద నుండి తొలగిపోండి. యేసుక్రీస్తు పేరట నేను ఆజ్ఞాపిస్తున్నాను. మా ద్వారా మీరు పొందిన బోధ మీకు ఎంతో అవసరం. ఆ ప్రకారం చెయ్యకపోతే అది అక్రమం. అలాంటి సహోదరులతో మీరు సహవాసం చేయకూడదు. జాగ్రత్తగా ఉండండి. వారి అక్రమంలో మీరు పాలుపుచ్చుకున్నవారవుతారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. 7వ వచనంలో పౌలన్నాడు, మమ్మును పోలి నడుచుకోండి. మీరు సహవాసం చేసే వ్యక్తులు ఎలాంటివారో గమనించండి. థెస్సలోని సంఘస్థులు యేసు ప్రభువుతో సహవాసంలో ఉన్నారు. దాన్ని బట్టి వారికి ఎన్నో శ్రమలు, హింసలు కలిగాయి. పౌలు వారిని ఆదరిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. పౌలు కూడా ఎన్నో కష్టాలకు, శ్రమలకు గురి అవుతున్నాడు. ప్రభువు పక్షాన నిలువబడితే దానికి మనం గొప్ప వెల చెల్లించాల్సి ఉంటుంది. విశ్వాసి దేవుని వాక్యంలో స్థిరపడాలి. వాక్యానుసారమైన ప్రవర్తన విశ్వాసికి ఎంతో ముఖ్యం. విశ్వాసి చేసే క్రియలు కూడా వాక్యానుసారమైనవి. పౌలు తన సాక్ష్యం వారితో పంచుకుంటున్నాడు. మేము ఎన్నడూ అక్రమంగా నడుచుకోలేదు. మేము ఎవరికీ భారంగా ఉండకూడదని కష్టపడి పనిచేస్తున్నాము. ఈ విషయంలో మీరు మమ్ములను పోలి నడుచుకోండి. మాకు అధికారమున్నది. అయినా మేము మీకు మాదిరి చూపుతున్నాము. ఉచితముగా మీ వద్ద నుండి ఏమీ ఆశించలేదు. ఎవరూ మాకేమీ ఊరికే అన్నం పెట్టనక్కర్లేదు. మొదటిసారి మేము అక్కడికి వచ్చినప్పుడు ఆయన అనుభవ సాక్ష్యమిది. కొరింథీయులకు కూడా ఆయన ఇదే మాట చెప్పాడు. పౌలు సంఘాలు స్థాపించాడంటే
తాను డేరాలు కుట్టి వచ్చిన ఆదాయంతో ఇతరులకు కూడా సహాయం చేశాడు. ఎఫెసీ పత్రిక 4:28 పౌలన్నాడు, దొంగిలేవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టడానికి వీలు కలిగే నిమిత్తము తన చేతులతో మంచి పని చెయ్యాలి, కష్టపడాలి. అయితే సంఘాలు స్థాపించబడిన తరువాత తన రెండో సువార్త యాత్రలో వారి నుండి కొంత ద్రవ్య సహాయం స్వీకరించాడు. మీరు ఇవ్వాలి అని ప్రబోధించాడు. ఫిలిప్పీయులు తనకందించిన సేవా కానుక కోసం వారికి కృతజ్ఞతలు చెప్పాడు. తన మూడో సువార్త యాత్రలో యెరూషలేములోని బీద విశ్వాసుల కోసం ఉపకార ద్రవ్యాన్ని సేకరించాడు. క్రీస్తు రెండోసారి వస్తాడు. అందుచేత సిద్ధాంతాన్ని కల్పించుకుని దాన్ని పట్టుకుని వేలాడకుండా సహేతుకమైన రీతిగా పౌలు ప్రవర్తించాడు. డబ్బు విషయంలో పౌలు ఎంతో వివేకాన్ని ప్రదర్శించాడు. సంఘ చరిత్రలో కొందరు నాయకులు కనపడతారు. వీరు ఏదో ఒక పద్ధతిని ప్రవేశపెట్టి దాన్ని పట్టుకొని మొండిగా ప్రవర్తించారు. గత శతాబ్దంలో కొందరు యేసు ప్రభువు యొక్క రెండో రాకడను పురస్కరించుకొని దానికి తేదీ నిర్ణయించి తమ ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి తెల్లటి దుప్పట్లు కప్పుకొని ఇంటి కప్పుల మీదికి ఎక్కి ప్రభువు వస్తాడని నిరీక్షించారు. ఇలాంటి వితండ సిద్ధాంతాలను ప్రతిపాదించిన నాయకులున్నారు. ఎందుకు ఇంటి కప్పు మీదికి ఎక్కాలి? ఇంట్లో ఉంటే ఏమవుతుంది? నీవు ఇంట్లో ఉంటే ప్రభువు నిన్ను పైకి ఎత్తలేడా? ఇంటి కప్పు మీదికి ఎందుకెక్కాలి? కొండ శిఖరం మీదికి ఎందుకు ఎక్కకూడదు? తెల్లటి బట్టే ఎందుకు కప్పుకోవాలి? ఆయన వచ్చినప్పుడు తగిన బట్టలు ఆయన ఇవ్వలేడా? ఆస్తులన్నీ ఎందుకు అమ్ముకున్నట్లు? దానిని నగదు కిందికి ఎందుకు మార్చారు? ఈ డబ్బును తమతో తీసుకువెళ్తారా? ప్రభువు రాకడను అడ్డం పెట్టుకుని ఇలాంటి విపరీత సిద్ధాంతాలను కల్పించిన వారున్నారు. ప్రభువు రెండోసారి వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఆయన నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చెయ్యి. లోకమనే పొలంలో వాక్యపు విత్తనాలు చల్లు, మంచి పంటను ఆశించు. పౌలు అంటున్నాడు, మాకు అధికారము లేదు అని కాదు, మీకు మాదిరిగా ఉండడానికి ఈలాగు చేశాము. తాను ఒక అపుస్తలుడు. వారిని ప్రభువు దగ్గరికి నడిపించాడు. వారి మధ్య సంఘాన్ని స్థాపించాడు. ఆయనకు హక్కు ఉన్నది, అధికారమున్నది. వారి నుండి ఏదైనా కోరవచ్చు, తీసుకోవచ్చు. కాని పౌలు తన అధికారాన్ని వాడలేదు. వారికి తాను మాదిరిగా ఉండడానికి అలా చేశాడు. సంఘస్థులు పౌలులాంటి నాయకుణ్ణి వెంబడిస్తే వారికి ఎంతో క్షేమం. కొందరు భక్తిగా ఉండాలనుకుంటారు, కాని వారి భక్తి వాక్యానుసారమైనదా కాదా అని చూసుకోవాలి. దేవుణ్ణి ఎట్టి పరిస్థితిలోనూ శోధించకూడదు. విశ్వాసం గుడ్డిది కాదు. ప్రభువు మనలను వివేకంగా ఉండమంటున్నాడు. పౌలు చేసిన ప్రతి పని, చెప్పిన ప్రతి మాట వాక్యానుసారమైనది. తన చేతులతో కష్టించి పనిచేశాడు. ఈ విధంగా సంఘస్థులకు మాదిరి చూపాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఈ పత్రికలో పౌలు చెప్పిన మాటలు మనకెంతో అమూల్యమైనవి, ఆచరణయోగ్యమైనవి. క్రీస్తు రాకడ వెలుగులో మనం జీవించాలి. దైవ సేవకులకు సంఘ బిడ్డల ప్రార్థన ఎంతో అవసరం. దేవుడు మనల్ని దుష్టుల నుండి కాపాడాలి. దేవుడే మనల్ని బలపరచాలి. మనము ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్నాము. సర్వాంగ కవచము ధరించుకోవాలి. సైతానీయమైన ముట్టడిని నిరోధించాలి. ప్రార్థనపూర్వకంగా యుద్ధానికి సిద్ధపడాలి. దేవుడే మనకు బలము, సహాయము అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యాన్ని ఎక్కువగా అధ్యయనం చెయ్యాలి. సైతాను కుతంత్రాలను తెలుసుకోవాలంటే దేవుని వాక్య జ్ఞానం మనకవసరం. నీవెక్కడ ఉన్నా దేవుని వాక్యం నీలో, నీతో ఉండాలి. కొన్ని ముఖ్యమైన వాక్య భాగాలు కంఠతా చేసుకుని ఉండాలి. సత్యాన్ని చెప్పేవారు, జీవించేవారు నీకు మంచి సహవాసం కాగలరు. కాపరులు, ఉపదేశకులు చెప్పిన మాటలను అనుదిన జీవితంలో ప్రయోగించాలి. సోమరితనం అంటే ఏమిటి? మనము పని చేస్తాము, అలసిపోతాము, అప్పుడు విశ్రాంతి తీసుకుంటాము. అది సోమరితనం కాదు. పని చెయ్యని వాడికి విశ్రాంతి ఏమిటి? క్రైస్తవులు బాధ్యత నెరిగి పని చెయ్యాలి.
మనకున్న తలాంతులను సద్వినియోగపరచాలి. కాలము యొక్క విలువను ఎరిగి మసులుకోవాలి. మనపై ఆధారపడిన వారి కోసం కష్టించి పనిచెయ్యాలి. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ పాఠంలో పౌలు చేస్తున్న హెచ్చరికలు ప్రయోగాత్మకమైనవి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సంఘర్షణలు వస్తున్నాయి. 2 తిమోతి 3:12 పౌలన్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించే వారందరూ హింస పొందుతారు. అయితే మనకు ప్రార్థన అనే ఆయుధమున్నది. మనం దేనికోసం ప్రార్థించాలి? వాక్యానుసారమైన జీవితం కోసం ప్రార్థించాలి. కొలస్సీ 4:2-3 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెళుకువగా ఉండండి. నేను బంధకములలో ఉంచబడడానికి కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పడానికి అనుకూలమైన సమయమును దేవుడు దయచేయాలని మా కోసం ప్రార్థించండి అని పౌలు అడుగుతున్నాడు. సంఘ బిడ్డలందరూ ప్రార్థన చెయ్యాలి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దేవుడు నమ్మదగినవాడు గనుక మనము ఆయనకు నమ్మదగిన సాక్షులమై ఉండాలి. మనము ఆయనను ప్రేమించే వారమైతే ఆయన వాక్యమును గైకొంటాము. శ్రమలు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క సహనాన్ని అలవరుచుకుంటాము. పౌలు ఈ సందర్భంలో నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నప్పుడు ఒక సేనాపతిలాగా మాట్లాడుతున్నాడు. మనము క్రైస్తవ సైనికులం. సేనాపతి ఆజ్ఞలను పాటించాలి. అయితే తెస్సలోని సంఘంలో కొందరు తిరుగుబాటుదారులున్నారు. అందుకే పౌలు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు. పని చెయ్యలేని బలహీనులున్నారు, వారికి సాయం చెయ్యండి. పని చెయ్యని సోమరులకు క్రమశిక్షణ నేర్పండి. అక్రమకారులను దూరంగా ఉంచండి. ప్రియ శ్రోత, యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అయితే ఈ రోజు పాఠమంతా నీకోసమే. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.